సాధారణ కుటుంబంలో జన్మించి అనేక కష్టనష్టాల కోర్చి టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్ శర్మ. పేదరికం కారణంగా బాల్యంలో పేరెంట్స్కు దూరంగా ఉంటూ బామ్మ తాతయ్యల దగ్గర పెరిగిన ఇతను ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం దేశంలోని సంపన్న క్రికెటర్లలో ఒకటిగా ప్రసిద్ధి పొందాడు. అయితే తాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరతానని రోహిత్ పెట్టుకున్న నమ్మకమే తనను ఇక్కడి దాకా తీసుకువచ్చిందంటున్నారు అతని చిన్నప్పటి కోచ్ దినేష్ లాడ్. ఈ సందర్భంగా హిట్ మ్యాన్ అండర్-19 ముంబై జట్టుకు ఎంపికైనప్పటికీ ఓ ఆసక్తికర ఘటన గురించి పంచుకున్నారు. ఓసారి తాను రోహిత్ కలిసి వెళ్తుండగా బెంజ్ కారును చూసిన రోహిత్ వెంటనే తాను ఖచ్చితంగా ఈ కారు కొంటానని చెప్పాడట. అప్పటికి రోహిత్ ముంబై అండర్-19 టీంకి సెలెక్ట్ అయ్యాడంతే. అలాంటప్పుడు ఇదెలా సాధ్యమవుతుందనుకున్నా. అయితే తనపై తనకు గట్టి నమ్మకమని, అందుకే ఆ రోజు అంత ధీమాగా మెర్సిడెస్ కారు కొంటానని చెప్పాడని దినేష్ లాడ్ చెప్పారు. ఇక హిట్ మ్యాన్ సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య రితిక, కుమార్తె సమైరాతో కలిసి ప్రస్తుతం విలాసవంతమైన జీవితం గడుపుతున్న రోహిత్ తొలుత కొనుగోలు చేసిన కారు స్కోడా లోరా. ఇది మిడ్ సైజ్డ్ సెడాన్. దీని ధర సుమారు 12.92 లక్షలు. ఇప్పుడు రోహిత్ శర్మ గ్యారేజ్లో 35.15 లక్షల టొయోటా ఫార్చునర్, 56.50 లక్షల BMW X3, 1,55,00,000 ఫార్ములా 1 వర్షన్ BMW M5, 1,05,00,000 మెర్సిడెస్ GLS 350Dతో పాటు 3.15 కోట్ల రూపాయల విలువైన ల్యాంబోర్గినీ ఉరుస్ కూడా ఉన్నాయట. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ స్టార్ బ్యాటర్గా ఎదిగాడు. 3 ఫార్మాట్లలో సత్తా చాటి 2021లో భారత జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు.